कठोरदंशिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्ड वह्निकीलका सहस्र सहस्र कोटि कोटि केसर प्रभासमान भद्र नारसिंह ते नमो नमः नारसिंह ते नमो नमः ఎవరు మీరు? బ్రహ్మ మానస పుత్రులం, విష్ణు భక్తులం. ఎవరైనను కానిమ్ము, శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమున ఉన్నారు. దర్శనమునకు ఇది సమయము కాదు. నేడు పోయి రేపు రండి. భగవంతునికి భక్తునికి సమయాసమయములు లేవు. శ్రీహరి ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించును. ద్వారము తెరవండి. అట్లయినా ఈ ఒక్కసారికి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? ఛీ, అధిక ప్రసంగి. మేమిప్పుడే స్వామి దర్శనం చేసి తీరవాలి. ఈ విప్రులకు స్వామి దర్శనమా? ఓరి మందబుద్ధులారా, విష్ణు భక్తులమైన మమ్మల్ని అవహేళన చేశారు. మీరు శాపారు. వైకుంఠము నివసించుటకు అనర్హులు. కామ క్రోధ లోప మోహములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగా. నమో నమః. స్వామి, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజలైన తాపసులను అవహేళన చేయడం అపరాధం. అందుకు మీరు దండనీయులు. స్వామి, మాకు శాప విమోచనం మీరే కల్పించాలి. మహర్షుల శాపం అనివార్యం, అనుభవించక తప్పదు. తాపసులారా, వీరు శాప విమోచన అనంతరం తిరిగి నా సన్నిధికి వచ్చుటకు అనుమతించండి. హే భక్తవత్సల, అనుమతించుటకు మేమెంతటి వారం? మీరు వారిని ఎలా అనుగ్రహించనను మాకు సమ్మతమే. జయ విజయులారా, మీరు నాకు భక్తులుగా 7 జన్మముల అనంతరం కానీ, నా విరోధులుగా 3 జన్మముల అనంతరం కానీ తిరిగి మీరు ఇచ్చటకు రాగలరు. ఇందు ఏది కావాలనో కోరుకొనుడు. స్వామి, 7 జన్మల కాలము మీ పాద పద్మములకు దూరమై మేము వసించజాలము. మీతో విరోధమైనను సహించి మీ శత్రువులుగానే ఉండదము. 3 జన్మలు మీతో విరోధమా స్వామి? నాకు విరోధులైనను సదా మీరు నన్నే స్మరించగలరు. మొదటి జన్మమ హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగాను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మమున శిశుపాల దంతవక్రులుగాను జన్మించి సదా నన్నే స్మరించటం వలన, నాచే హతులగుట వలన ముక్తి పొంది తిరిగి మీరు వైకుంఠం చేరగలరు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. దితి కశ్యప ప్రజాపతి సంధ్యా సమయమున రమించుట వలన రాక్షస ప్రవృత్తి కలిగిన హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షులు లోకకంటకులైన రాక్షసులుగా భూమి మీద అవతరించి ఉన్నారు. హిరణ్యకశ్యపుడు ఎవరక్కడ? నర్తకిని ప్రవేశపెట్టుము. నర్తకి, మమ్ములను ఆనందింపు చేయుటకు ఒక మంచి నృత్యము చేయము.
బల నర్తకి బల, ఎవరక్కడ? నర్తకిని సన్మానింపుము. మహామంత్రి, త్రిభువన యాత్రకై వెళ్ళిన మా సోదరుడు హిరణ్యాక్షుడు నుంచి వచ్చిన వార్తలేమి? అన్నీ విజయవార్తలే ప్రభు. అతల వితల తలాతల అధిపతులందరూ యువరాజు పరాక్రమణకు ఎదురు నిలవలేక దాసోహమనే పాదక్రాంతులైనారు ప్రభు. బల సోదరా బల, అతి పరాక్రముడు తపశక్తి సంపన్నుడు అయిన నా సోదరునికి అసాధ్యము కానిదేమున్నది. త్రిభువన విజయమునకు అతడు అర్హుడు. మహామంత్రి, నా సోదరుని విజయయాత్ర ఏ ఘట్టమున ఉన్నది? భూలోకమును ఆక్రమించుటకు వెళ్ళి ఉన్నారు ప్రభు. భూలోకమునకు ఏగి ఉన్నాడా? అవశ్యము నా సోదరుడు హిరణ్యాక్షుడు భూలోకమున చేరి భూదేవిని పట్టి చెరబట్టగలడు. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. ఓరి హిరణ్యాక్ష, ఏల నీకి దుర్బుద్ధి? ఎందుకు నన్ను ఇట్లా హింసించుచున్నావు? నీవు నా బానిసావు, నీపై నాకు అధికారం ఉన్నది. రా దేవి. స్వామి, స్వామి నారాయణ. ఏమి భూదేవి, నీ గాబరపాటు కారణమేమి? స్వామి, స్వామి, ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు నన్ను పెట్టు బాధలు దుర్భరములు మీరు తప్ప నాకు వేరు శరణ్యము లేదు. ఓరడిల్లు దేవి, ఓరడిల్లు. ఆ హిరణ్యాక్షునికి కాలం చెల్లినది. తక్షణమే మీకు వాని నుండి విముక్తి కాగలదు. శీఘ్రమే మీరు ఆ బ్రహ్మదేవుని శరణు వేడండి. ధన్యోస్మి స్వామి. నమో బ్రహ్మదేవా, నమో నమః. ఏమి భూదేవి ఆ కంగారు, ఈ గాబరపాటుకు కారణమేమి? సర్వజ్ఞానులు, మీకు తెలియనిది ఏమున్నది? ఆ మూర్ఖుడు క్రూరుడు హిరణ్యాక్షుడు భూలోకమున చేరి సర్వజనులను హింసించుచున్నాడు. నాకు మీరే శరణ్యం స్వామి, మార్గం చూపండి స్వామి. దేవి, నాకు సర్వము అవగతము అయినది. ఆ హిరణ్యాక్షునికి అంతిమ కాలము అవశ్యము. నీవు ఓం నారాయణ, ఓం నారాయణ, ఓం నారాయణ. హచ్
భూదేవి, ఆ శ్రీహరి వరహారూపము దాల్చెను. ఇక ఆ హిరణ్యాక్షునికి అంతము ఆవశ్యము. నీవు చింతింపవలదు. తదుపరి అతని అంతిమ గడియే. ధన్యోస్మి స్వామి. రా దేవి, మాకు భయపడి ఎక్కడ నక్కితివి? నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు. ఎవరు నీవు? నీ వికృత రూపం. నేను నీ మృత్యువుని. అయితే రా, తెలుసుకుందాం. యా 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 ప్రభు ప్రభు హిరణ్యకశిప ప్రభు. మహామంత్రి, మీ కాపరాపాటుకి కారణమేమి? యువరాజు హిరణ్యాక్షుడు మరణించారు ప్రభు. ఏమిటి? అజేయ బల సంపన్నుడు నా సోదరుడు మరణించాడా? అసంభవం! అవును ప్రభు, నేను కల్లారా చూశాను. నెత్తుర కక్కుకొని నేలకూలి మరణించారు. ఎవడు ఎవడు ఆ దురాగముడు? నా సోదరుని సంహరించ చూసిన ఆ దుర్మదాంధుడు ఎవడు? ఎవడో ప్రభు, ఆడు మనిషి కాదు, పంది, వరాహము. చూచుటకు చాలా భయంకరంగా ఉన్నది ప్రభు. ఏమి ఆశ్చర్యము! ఒక క్షుద్ర శూకరము నా సోదరిని హతమార్చినదా? అవశ్యము ఇదియా కుటిల సూత్రధారి శ్రీహరి పన్నాగమే అయి ఉంటుంది. ఇట్టి రూపములెత్తుటలో వాడు మిన్న. ఆ శ్రీహరిని హతమార్చి నా తమ్ముని ఆత్మకు శాంతి కలిగించేదను. భుజశక్తి నా తోడ పోరాట శంకించి, భుజశక్తి నా తోడ పోరాట శంకించి మున్నీట మునికి నన్ మునుగుగాక అలయించి పెలగున అచల సంభ్రమమున కెరగి, అలయించు పెలగున అచల సంభ్రమమున కెరగి వెనించిన ఇంచుగాక జగడంబు సైపగా జగడంబు సైపగా సౌకర్య కాంక్షి
మరి వైకుంఠంపై దండయాత్ర చేసి ఆ శ్రీహరిని సంహరించి వచ్చి నీకు మేలు తెత్తును మహామంత్రి. ప్రభు, ఆవేశముకు ఇది సమయం కాదు, శాంతించండి. అటులైన ఆ శ్రీహరిని జయించుటకు నా బలము చాలదా? శ్రీహరి సామాన్యుడు కాదు. వారి బలము రెండింతల గురించి అంతకు మించిన బలము సేకరించుకొనుట ఉత్తమం. అప్పుడే మీకు విజయం సిద్ధింపగలదు. ఏమంటున్నావు మహామంత్రి? ఆ శ్రీహరిని జయించుటకు నా శక్తులు చాలవా? చాలదు ప్రభు. అయినా ఆ శ్రీహరిని జయించు మార్గము తపస్సు. తపస్సు చక్కటి యోచన. అట్లయినా నేను మా పితామహుడైన బ్రహ్మదేవుని గురించి తపమాచరించి మరణము లేని వరము పొంది అచిరకాలములనే తిరిగి వచ్చేదను. లీలావతి, లీలావతి, స్వామి, స్వామి. లీలావతి, ఆ శ్రీహరి క్షుద్ర శూకరము దాల్చి నా సోదరుని మార్చి పరిమార్చి హతమార్చారు. నా సోదరునికి ఆత్మశాంతి కలుగజేయవలెనన్నా నేను నా పితామహునికై వరము లేని వరమును పొంది తిరిగి వచ్చేదను. స్వామి, నేను మీ వియోగమును భరించలేను. నేను మీ వెంటే వచ్చేదను. మీ వదనే సేవలు చేయించు కాలం గడిపెదను. వలదు దేవి, వలదు. గర్భవతివి, కారడవులలో కడగండ్లు పడదగిన సమయము కాదిది. స్వామి, భయపడకు దేవి. నేను బ్రహ్మదేవునికై తపస్సు చేసి మరణము లేని వరమును పొంది అచ్చిర కాలములను తిరిగి రాగలను. నేను వచ్చు సమయమున పుత్రరత్న సమేతమునై నాకు స్వాగతములు ఇచ్చేదవుగాక. అసంభవము, అసంభవము. ఆ హిరణ్యకశ్యపునకు బ్రహ్మదేవుని సాక్షాత్కారం మరణం లేకుండా వరప్రసాదమా? నారాయణ. దేవేంద్ర, అంత అవహేళన తగదయ్యా. హిరణ్యకశ్యపుడు సకల శాస్త్ర కోవిదుడు, కార్యదక్షకుడు, నియమ నిగ్రహ సంపన్నుడు. అతడు నీ వలనే కశ్యప ప్రజాపతికి పుత్రుడు. మరువవలదు. నారదా, బెదిరించి చూచుచున్నారా? ఇట్టి కపట తాపసులను ఎందరినీ చూడలేదు. త్రుటిలో వాని తపస్సును భంగము గావించెదను. నారాయణ. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. 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 ఏమిటి ఇతని తపస్సు పరమ దారుణంగా ఉన్నదే. చేసిన ప్రయత్నములన్నీ నిష్ఫలమైనవి. వీని వల్ల దేవలోకమునకు ముప్పు తప్పదు. అయినను బ్రహ్మదేవుని మెప్పించుట అంత సులభము కాదు సుమా. ఇతను ఇలానే తపస్సులో కృంగి కృషించి మరణించుట తథ్యం. వీని భార్య లీలావతి గర్భవతి కదా, పోయి చెరబెట్టేదను. ఆమె ప్రసవించగానే ఆ బిడ్డను వధించి ఈతని వంశమును నిర్వంశము చేసేదను. ఏమిటి దేవేంద్ర మీ రాకకు కారణము? లీలావతి, నీకు పుట్టబో బిడ్డను నాకిచ్చుటకు అంగీకరించితివా? సరియే, లేనిచో చెరబట్టక తప్పదు. ఏమిటి వైపరీత్యము? నా భర్త ఇంట లేని సమయమున ఇంతటి అఘాయిత్యానికి పాల్పడేదవా? నీకిది ధర్మమా? అబలను నీకు వదిన వరుసను నన్ను అవమానించుట నీకు న్యాయమా? నేను నీకు ఏ అపకారం చేసి తిని? మాకు అపకారం నీ వలన కాదు, నీకు పుట్టబాబు బిడ్డ వలన.
నీవు ప్రసవించగానే ఆ బిడ్డను వధించి ఇతని వంశం నిర్వంశము చేసేదను. నా బిడ్డను వధించదవా దుష్టుడా? నారాయణ నారాయణ. ప్రణామాలు మునీంద్ర. ఏం దేవేంద్ర, ఎక్కడి నుండి రాక? హిరణ్య నగరం నుండి. అటులనా? ఏమిటి విశేషములు? ఎవరు? హిరణ్యకశ్యపుని భార్య లీలావతి వలె ఉన్నది. లీలావతియే, చెరబట్టినాను. మంచి పని చేసిదివి. దారిన పోవు దరిద్రమును నెత్తికెక్కించుకొనటలో నిన్ను మించిన వారు లేరు సుమి. నారదా, ఏమి అపహాస్యం? అపహాస్యము కాకుండా ఏముంది దేవేంద్ర? ఈ విషయము హిరణ్యకశ్యపునికి తెలిసిన ఏమగినో గ్రహించిదివా? ఇంకెక్కడ హిరణ్య కశ్యపుడు? అతను ఇప్పటికీ మరణించి ఉండును. అటులనా? మరి ఎలా చెరబట్టితివి? ఆమె ప్రసవించగానే ఆ బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదను. వెర్రివాడ, భయభ్రాంతులకు గురై ఏవేవో ఊహించుకుంటున్నావు. హిరణ్యకశ్యపుడు మరణించలేదు, తిరిగి వచ్చుట నిజము. ఈవిడికి పుట్టబోవు బిడ్డ దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు. అటులనా? మరి ఇప్పుడు నా కర్తవ్యము? ఈవిడిని నా ఆశ్రమను వదిలిపెట్టి వెళ్ళుము. హిరణ్యకశ్యపుడు తిరిగి వచ్చిన పిదప అతడికి నేను అప్పగిచ్చేదను. తదుపరి జరుగు నాటకమును నేను నిర్వర్తించేదను. సరే, అటులనే కానిము మునీంద్ర. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అమ్మా లీలావతి, ఏమిటమ్మా ఈ దీర్ఘాలోచన? ప్రణామాలు స్వామి. స్వామి, పతి వియోగి అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి? నీ ప్రాణేశ్వరునికి వచ్చిన చింత ఏమీ లేదు తల్లి, నా మాట నమ్ము. నిండు చూలాలివి గర్భవతి అయిన స్త్రీ మనసు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకొని వలను. ఆందోళన చెందుతూ మనోవేదనకు గురైన గర్భస్థ శిశువుకు ప్రమాదము. ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరే చింతన ఎక్కడున్నది స్వామి? ఏకాగ్ర చిత్తతవై భగవంతుని ధ్యానింపు. భగవన్నామ స్మరణ సకల వైకల్యములకు నివారణము. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ. శుభవార్త, లీలావతి పండంటి మగ శిశువుని ప్రసవించినది. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. వత్స హిరణ్యకశ్యప, పుత్ర హిరణ్యకశ్యప. ప్రణామాలు బ్రహ్మదేవ. దివ్య వరప్రసాద, నమో నమః, నమో నమః. వత్స, నీ తపస్సుకు మెచ్చి తిని నీ అభిష్టం మేరకు ఏమి కావాలేనో కోరుకును నాయనా. బ్రహ్మదేవ, నాకు మరణము లేని వరమును ప్రసాదించండి. అది అసాధ్యము. పుట్టిన ప్రతి ప్రాణికి గిట్టక మానదు. అది కాక మరి ఏదైనా కోరుకునుము. అయిన బ్రహ్మదేవ, నా కోరికని వినుము. గాలిన్ కుంభీనేం అగ్నిన్ ఆకాశస్థలిన్ ద్రిక్కులన్ రేలన్ కస్త్రమూలన్ తమ ప్రబల భూరిగ్రహ రాక్షో మృగ వ్యాలాదితిన్ నరజంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రముల చేతన్ లోకపాలకుల చేతన్ రణములందు శౌర్యమును త్రిభువన విజయమును ప్రసాదించవే లోకాధీశ బ్రహ్మదేవ.
విడిపింపవయా కశ్యపపుత్ర హిరణ్య కశ్యప మునుపెన్నడూ ఎవరూ అడగని కోరికలను కోరితివి అయినను నీ కఠోర తపస్సుకు మెచ్చి ఆ వరములు ప్రసాదించుచున్నాను తదాస్తు. ధన్యోస్మి బ్రహ్మదేవా, ధన్యోస్మి. నారాయణ నారాయణ. ప్రణామాలు స్వామి. అమ్మా లీలావతి, శుభవార్త తల్లి. స్వామి, నా ప్రాణపతి తపస్సు ఫలించినదా? బ్రహ్మదేవుల వారు సాక్షాత్కరించినారా? నా ప్రాణేశ్వరునికి మరణం లేని వరం ప్రసాదించినారా? మరణం లేని వరమైతే కాదు గాని అతుల్యమైన వరమునే ప్రసాదించున్నాడు. అనగా అనగా గాలిలో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, ఆకాశమును కానీ, భూమిపై కానీ, ఇంట కానీ, బయట కానీ, ప్రాణం ఉన్నదాని చేత కానీ, ప్రాణం లేని దాని చేత కానీ, పగలు కానీ, రాత్రి కానీ, మనుష్య దానవ సర్ప మృగములు చేయగాని మరణమే లేకుండా ఉండుటకు వరం పొంది ఉన్నాడు తల్లి. మరి ఇంకేమి మునేంద్ర, మరణం లేనట్లే కదా దాని అర్థం? మరణం లేనట్లే కాదు కానీ ఇంచుమించు అంతే. నారద, లీలావతి, ప్రణామాలు స్వామి. విచ్చేయండి దానవేంద్ర. శుభవార్త ఇప్పుడే నారదముని వల్ల విన్నాను స్వామి. నేను విన్నాను దేవి. ఆ దుర్మార్గుడైన దేవేంద్రుడు మీ పట్ల చేసిన పరాభవము వాడిని పట్టి పరాభవించదను. పోనివ్వండి స్వామి, ఆ పీడకలని ఇప్పుడు గుర్తు చేయకండి. దేవి, చిరంజీవి ఎక్కడ? పుత్ర వాత్సల్యమునకై నా మనసు ఉవ్విల్లూరుచున్నది. స్వామి, చిరంజీవికి నామకరణము? అవును, సార్థకమైన నామమే చేయవలెను. స్వామి, గురుతుల్యులు నారదముని ఉన్నారుగా? సురపక్షపాతి అయినను నేను లేని సమయమున నా సతికి ఆశ్రయం ఇచ్చినావు గాన నిన్ను హితుడనిగే భావించదును. నారద, నా పుత్రునకు నామకరణము చేయుము. తప్పకుండా దానవేంద్ర. ఎల్లరికూ హ్లాదం కలిగించాడు కాబట్టి ప్రహ్లాదుడన్న నామము సార్థకము. ప్రహ్లాదుడు బహు చక్కని పేరు. మహామంత్రి, ప్రముఖ దానవ వీరులారా, ఈ హిరణ్యకశపుడు బ్రహ్మ దివ్య వరప్రసాది అయి మరణము లేని వందరు పొంది తిరిగి వచ్చినాడు. ఈ ముల్లోకములలో నన్ను ఎదిరించు ధైర్యము ఎవడూ చేయలేడు. అందరూ దండయాత్రకు సంసిద్ధులు కండి. ప్రభు, మన ప్రథమ దండయాత్ర ఎవరి మీద? ప్రథమ దండయాత్ర నా సోదరు హిరణ్యకశపుడిని పరిమార్చి ఏమార్చి హతమార్చిన ఆ శ్రీహరిపై మొదటి దండయాత్ర. తరువాత నేను ఇంటలేని సమయమున నా భార్యను చెరబట్టిన ఆ దుష్ట దేవేంద్రుని పట్టి పరాభవించవలెను. ఈ అష్టదిక్పాలకులను బంధించి పాదాక్రాంతులు చేయవలెను. నా మొదటి దండయాత్ర వైకుంఠముపై. ఓరి హరి, ఎక్కడ దాక్కున్నావురా? ఓరి హరి, చూసితిరా? ఈ హిరణ్యకశపునకు భయపడి శ్రీహరి సైతము పలాయనము చిత్తగించాడు. ఈ రోజు నుంచి వైకుంఠము నాది. ఈ త్రిలోకాధిపతి హిరణ్యకశ్యపుడి దండయాత్ర తదుపరి దేవలోకముపై. ఆ హిరణ్యకశ్యపుడు వైకుంఠంపై దండెత్తగా ఆ శ్రీహరి అతన్ని ఎదిరించలేక మిన్నకుండినాడు. ఇక నాకు దిక్కెవరు? దాసోహం అంటే ఏ మార్గమా? దాసోహం అంటకు అభ్యంతరం లేదు కానీ అతను నన్ను విడువడు. ఆనాడు లీలావతిని చెరబెట్టినాను గనుక ఆయన నన్ను విడువడు. మహామంత్రి, ఈ దుష్ట దేవేంద్రుని బంధించుము. క్షుద్ర కీటకములన్నీ చేరి బృహత్ కీటకమును శరణజొచ్చిన ఎంత వాత. ఏం దేవేంద్ర? చెప్పండి సోదరా. నీవా నా సోదరుడవు? అక్క చెల్లెల బిడ్డలము, అన్నదమ్ములము కాక మరేమగుదము?
ఏమైనది నీ రాజరీతి? నేను ఇంటలేని సమయమున నా భార్యను చెడబట్టినప్పుడు ఏమైనది నీ బాంధవ్యం? అసురులను వంచించి అమృతము సేవించి ఆ శ్రీహరి సహాయము పొందినప్పుడు ఏమైనది నీ బాంధవ్యం? అయినది ఏదో అయినది సోదరా, గతము మరిచి శాంతి కామికులమై సంధి చేసుకుందాం. అసమ రాజనీతి. సంధి సమానులతో కానీ నీతో నాకేమి? నీవు నీ బానిసలు, అష్టదిక్పాలకులు ఇప్పుడు నా పాదదాసులు. చూసింది నారదా, ముల్లోకములు జయించి ఈ హిరణ్యకశిపుడు త్రిలోక సార్వభౌముడైనాడు. అవును దానవేంద్ర, ఈ సందర్భమున నాదొక చిన్న మనవి. అష్టదిక్పాలకును వారి వారి స్థానంలోనే ఉంచొచ్చు కదా. సురపక్షపాతి, బుద్ధి పోనిచ్చితిని కాడు. ఆగ్రహించుకు దానవేంద్ర, దిక్కులను పాలించుటకు నీకు ఎవరో ఒకరును కావాలని కదా. నీ అవును నారద. ఆజ్ఞకు బద్దులై వారిలే వారి స్థానంలో నీ దాసులై పాలించగలరు. అవును నారదా, నీ యోచ బాగుగానే ఉన్నది, అటులనే కానేమో. సమ్మతమే సోదరా. మళ్ళీ సోదరా అనుచున్నావా? ఇంకొకసారి సోదరా అని నన్ను నీ నాలుక 1000 చిలుకలు కాగలవు. భూలోకములో యజ్ఞయాగాదులలో నా నామేమే పలుకోవలే. అనుము, ఓం హిరణ్యాక్షాయ నమః. ఓం హిరణ్యాయ నమః. బాగు బాగు. ఏది? ఓం హిరణ్యాక్షాయ నమః. ఓం హిరణ్యాక్షాయ నమః. ఏది? మళ్ళీ ఒకసారి ఓం హిరణ్యకశ్యపాయ నమః. ఓం హిరణ్యకశ్యపాయ నమః. బాగు 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 బాగు. తీసే. నమో హే నారాయణ లోకనాయక, ముల్లోకాలు హిరణ్యనామంతో మారుమోగుచున్నవి. దానవుల దుండగములకు హద్దులు లేకున్నవి. హరిభక్తులు హింసలు పాలవుతున్నారు. దుష్ట శిక్షకుడువు, శిష్ట రక్షకుడువు నీవు తప్ప మాకు వేరు శరణ్యం లేదు స్వామి. దేవేంద్ర, ఓరడిల్లుము. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుని ఓడించడం సాధ్యం కాని పని. కాలం కూడినప్పుడు నేనే అతనిని అంతం చేయగలను. ఆ హిరణ్యకశిపునికి పతన కాలం ఆరంభమైనది. ప్రహ్లాదుడు నా అంశమున జన్మించి ఉన్నాడు. పుత్రుడే తండ్రి మరణముకు కారణము కాగలడు. ధన్యోస్మి స్వామి. ఓం హిరణ్యాయ నమః. రమ్ము నారదా, రమ్ము. ఏమిటి దానవేంద్ర, మరలా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు? మరలా ఏదైనా దండయాత్రకు ప్రయత్నమా? ముల్లోకములు గెలిచిన మాకు దండయాత్రతో పనేమున్నది నారదా? మరి ఈ దీర్ఘాలోచనకు గల కారణం? ప్రహ్లాదుడు. ప్రణామాలు స్వామి. బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు కాదు కదా, మంద బుద్ధిమంతుడు. అదేమిటి దానవేంద్ర? బాలుని యందు ఏదో జాడ్యం ఉన్నది. పులకడు పలకడు, ఆహారమనడు దాహమనడు, ఆడడు పాడడు. అసలు తాను దానవుల కుల సార్వభౌముని కుమారుడని అహం అసలే లేదు నారదా. ఒంటరిగా కూర్చుని తనలో తానే పిచ్చివాని వలె నవ్వుకుంటున్నాడు. అందులకే నారదా, బాలుని గురుకులమున విడిచి విద్యాబుద్ధులు నేర్పించవలనన్న యోచనలో ఉన్నాము. మహామంత్రి, బాలున గురుకుల విడిచిరండు. చక్కటి ఆలోచన దానవేంద్ర. రాకుమారా. ప్రహ్లాద కుమార, చదువుల వేదములన్నీ అభ్యసించినావా? సకల శాస్త్రములు చదివినావా నాయన? చదివించిరి నను గురువులు, నేను చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నేను చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల నేను చదివితి తండ్రి. చదువులలో మర్మం ఎలా చదివినావా నాయన? సంతోషము సంతోషము. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరించు నాయన. ఎల్ల శరీరధారులకు
నిల్లను చీకటి నూతి లోపలం ద్రల్లక వీరునేమును మతి బ్రహంబున కిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్య కళామయమంచు విష్ణంద్రుల్లము చేర్చి తా అడవి నుండు తమేలు ఈ సాక్షరాగ్రని సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు స్లేవ వీలైన మార్గము. ఏమిటి కుమారా, విద్యా కౌశల ప్రదర్శనముని వైరు స్తోత్రముతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. హరిదానవకుల వైరి మన శత్రువు, వారి నామం ఉచ్చరించరాదు కుమారా. శ్రీహరి భగవంతుడు కనుక చేయించున్నాను తండ్రి. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తనములు కుమారా. దానవులు ఎల్లవేళను దైవారాధన చేయవలను. మన కులదైవం శివుడు, వారిని ఆరాధింపుము. లేదా నా ప్రాణదాత బ్రహ్మదేవుని ఆరాధింపుము కుమారా. హరినామము వద్దు. నా వల్ల కాదు తండ్రి. మహామంత్రి, బుద్ధి లేని బుద్ధుడు గురుకులమునకు పంపి విద్యా కౌశలము నేర్పుము. ప్రభు, బాలును తక్షణమే ఆశ్రమం వదిలి విద్యాబుద్ధులు నేర్పించమని గురువులకు చెప్పే వచ్చేదాం. అమ్మ వెళ్ళి వచ్చేదాను తండ్రి, సెలవు. ప్రభు, హిరణ్యకశిప సార్వభౌమ. మహామంత్రి, బాలుని ఏమి మళ్ళీ వెనకకు తీసుకువచ్చినారు? బాలునకు చదువు చెప్పలేమని గురువులు తిరస్కరించారు ప్రభు. విద్య చెప్పమని తిరస్కరించినారా? ఎందులకు? ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదా? మానకపోగా విద్యార్థులకు గురువులకు నేర్పించుచున్నాడు మాత. ప్రహ్లాద కుమారా, ఇది నిజమేనా? హరిభక్తి నేర్పుచున్నావా? శ్రీహరి భగవంతుడు కనుక చేయించున్నాను తండ్రి. మహామంత్రి, బాలునకు సామధానములు రుచించుటలేదు. దండోపాయమే మార్గము. బాలుని చెరసాలన బంధించి దండించుము. హరిభక్తి మాను వరకు దండించుము. అటులనే ప్రభు. కుమార, హరిభక్తి మాను నాయన. అంతేనా? ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. నారద, నా భక్తునిపై హింసాకాండ అధికమవుచున్నది. హిరణ్యకశ్యపుడు తన మృత్యువును తానే ఆహ్వానించుచున్నాడు. ఆ హిరణ్యకశిపుని మరణం కోసం లోకములన్నీ ఎదురు చూస్తున్నాయి ప్రభు. ఆ హిరణ్యకశిపుడు ఎంత తీవ్రముగా ప్రహ్లాదుని హింసించునో అంత త్వరగా వానికి మృత్యువు వచ్చును. ఒకవేళ పుత్రవాత్సల్యంతో శిక్షను తగ్గించినా మృత్యువు కొంత ఆలస్యమగును. అలా జరగనివ్వను ప్రభు. హరిద్వేషం రగిలించి తొందరగా అతనికి శిక్ష అనుభవించేలా చేసేదును. నారాయణాయ. ఓం నారాయణాయ. ప్రభు, మేమెంతో హింసించినాము, కానీ ప్రయోజనము లేదు. ప్రహ్లాద కుమారా, హరిభక్తి ఇంకనూ మానలేదా? ఏమిటి కుమారా? మహామంత్రి, పంచార్థములవాడు తండ్రి నగు నా పక్షము నిందించి ఎత్తించి అహితున్ విష్ణు నా శత్రువగు విష్ణు కీర్తించుచున్నాడు. వలదన్ చెప్పినన్మానడు పుత్రాకారమునా జాడి జన్మించెన్. దానవ కులమున చెడబుట్టిన వీడిని తక్షణమే వధించురండు. స్వామి, ఇదేమి ఘోరం! ఒక్కగానొక్క బిడ్డ, మన వంశాంకురం. వంశాంకురం కాదు, చీడ పురుగు. మహామంత్రి, తక్షణమే వధించురండు. అటులనే ప్రభు. అమ్మా అమ్మా. లీలావతి, కుమారుడు వచ్చినాడు. నేను చెప్పినాను కదా, హరిభక్తి మాని ఉంటాడు, నా మాట విని ఉంటాడు.
వచ్చినావా తండ్రి, నా చిట్టి తండ్రి? ఈ తల్లి ప్రాణాలు కాపాడుటకు వచ్చినావా? హరిభక్తి మానినావు కదా. ఏమి హరిభక్తి ఇంకనూ మానలేదా? మహామంత్రి, వీడి నేల వధించలేదు. స్వామి, మేము కత్తులతో నరికితమే, కానీ బాలుడు చావలేదు. కొండలపై నుండి పడదోస్తమే, బాలునికి చిన్న గాయము కూడా కాలేదు. ఏనుగులతో తొక్కించదమే, కానీ బాలునికి ఏమీ కాలేదు. పాములతో కరిపించదమే, కానీ బాలునిపై విషప్రయోగమూ లేదు. అయినా చివరి ప్రయత్నముగా మా సోదరి హోలికను ప్రప్పింపము. అటులనే ప్రభు. ప్రణామాలు భ్రాత హిరణ్యకశ్యప. శీఘ్రమే రమ్మని సందేశం పంపినారు, కారణం ఏమిటి? ప్రణామాలు సోదరి. ప్రహ్లాదుడు నా కుమారుడు విష్ణు వంశమున జన్మించి నా మరణమునకు కాబోచున్నాడు. బహు విధంగా ప్రయత్నించినను వాని అంతమొందించుటకు సాహసము కాలేదు. చివరి ప్రయత్నముగా నీకు సందేశము పంపినాము సోదరి. మరి ఏ విధముగా సహాయపడగలను భ్రాత? నీవు తక్షణమే ప్రహ్లాద కుమారుని గైకొని అగ్నిస్నానం ఆచరించవలెను. అగ్ని నిన్ను దహించజాలదు గాన ప్రహ్లాద కుమారుడు తక్షణమే మృతి చెందగలడు. ఆజ్ఞ భ్రాత హిరణ్యకశ్యప. హలో, ప్రణామాలు అత్త. కళ్యాణ్ మస్తు పుత్ర. ఇలారా నాయన వచ్చి నా ఒడిన కూర్చునుము. ఓం నమో నారాయణాయ. 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 భ్రాత భ్రాత రక్ష భ్రాత రక్ష భ్రాత రక్ష ప్రభు హిరణ్యకశ్యప, ప్రహ్లాదుడు మరణించినాడా? లేదు ప్రభు, బాలునకు చిన్న గాయము కూడా కాలేదు, కానీ హోలికాదేవి అగ్నికి ఆహుతైనారు. సోదరి హోలిక! హిరణ్యకశ్యప, ఏమి ఈ బేలతనము? అనన్య సాధ్యమైన కఠోర తపస్సు చేసినవాడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, ఇలా విలపించుట తగునా? ఎంచితే వార్తులన్ గదల మొత్తితి శైలతటంబుల త్రోయించితి మదగజములతో త్రొక్కించితిన్ శపించితిన్ ధిక్కరించితిన్ చావడిదేమి చిత్రమో చావడిదేమి చిత్రమో. బాలుయందు నిజముగా అంత శక్తి దాగున్నదన్నారదా? అది బాలుని శక్తి కాకపోయించు దానవేంద్ర, శ్రీహరియే బాలుని యందు ప్రవేశించి ఉండవచ్చు. అవశ్యము నీ చెప్పినది నిజమే కావచ్చు నారదా. బాలుని బహువిధములా ప్రయత్నించినను వధించలేకున్నాము. అయినా ఆ మాయవి శ్రీహరి ప్రహ్లాదుని యందు చేరి ఉండును. ఇప్పటి నుంచి నేనే ప్రహ్లాద కుమారుని నా చేతులతో అంతమొందించేదను. ప్రహ్లాద కుమారా, ప్రహ్లాద! నిజము చెప్పు, ఎవరు నీవు? జీవరాజుల్లో నేను కన్ను. నీవు నా మృత్యువి. ఈ కథ చూసితివా? శివ వరప్రసాదితము. దీనితో నీకు చావు తప్పదు.
చావు పుట్టుకలు శ్రీహరి సంకల్పం. ఆయన నిన్ను చంపిన నీ శ్రీహరి వచ్చి రక్షించునా? ఖచ్చితంగా. వాచాలా, అయినా నీవు పొగడు నీ శ్రీహరి ఎందున్నాడో చెప్పగలవా? కలడంబోది కలండు గాలి కలడన్నాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నినిన్ పగల్ల నిశలన్ కద్యోత జన్మాత్మలన్ కలడోంకారంబునన్ త్రిమూత్రుల వ్యక్తులన్ అంతటన్. నీ శ్రీహరి అంతడయుగలడా? అయినా ఈ స్తంభమున నీ శ్రీహరిని చూపగలవా? ఎందుగలడు అందులేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చూసిన అందందే కలదు. దానవాగ్ని వింతే వలదు. అయిన నీ శ్రీహరి ఈ స్తంభమున వెలువడుగాక. ఏమిటి ఈ వికృత రూపం? నీవా శ్రీహరివి? ఓం నమో నారాయణాయ. పుత్రుల జన్మమున ముల్లోకములలో దాగి ఉన్నంటే శ్రీహరిని నేను కనుగొనలేకపోయాను. నీ వల్ల ఈరోజు శ్రీహరిని కనుగొంటిని. నా కడుపున పుట్టినందుకు రుణము తీర్చుకున్నావు పుత్ర, రుణము తీర్చుకున్నావు. ఓరి మాయావి, రా, ఈరోజు నిన్ను అంతమొందించదను. నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీ చక్రి జయము కాయం. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు భూమికి తొలగు దుర్బలం హిరణ్య కశ్యప నవహ రూపం నవహ రూపం నరసింహాదవ నవహ రూపం నవహ రూపం జయ 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 నరసింహ జయ. పురుషోత్తమ, ఈ ఉగ్ర నరసింహ రూపము చాలించండి, శాంతించండి స్వామి, శాంతించండి. శ్రీమానిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ
భక్తవత్సల హిరణ్యకశ్యపుని మోక్ష ప్రసాదించు స్వామి. ఈ హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు పూర్వజన్మలో జయ విజయులు, నా భక్తులు. శాపము వలన నాకు విరోధులుగా జన్మించి ఉన్నారు. నేటితో శాప విమోచనమైనది. ఈ జయ విజయులు మరు జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించబోచున్నారు. జరగబోవుది శ్రీమద్ రామాయణం. వేచి చూడండి.